తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. డిసి శంకరయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అంటే నెల్లూరు జిల్లా మామూలు సారా ఉద్యమానికి పురిటిగడ్డ. అలాంటి జిల్లాలో ఏమైనా సారాయి వంటి ఏమైనా ఉండే, ఎలాంటి ప్రణాళిక రూపొందించారు, ఎలాంటి టీంలు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడైనా అరాకొర ప్రాంతాలు ఏమైనా సారాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా? వెల్ 9/8/2025 ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలోనే నవోదయం 2 ద్వారా ఈ జిల్లాలో సారాన్ని నిర్మూలించడం జరిగింది. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలోనే సారాన్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు శాఖ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ స్టార్ట్ అయిన వెంటనే నవోదయం 2 ప్రోగ్రాం ద్వారా నాటు సారాయి అనేది ఎక్కడ ఉండకూడదని, నాటు సారాయి ఉండకూడదని ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వము దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్క జిల్లాకి నవోదయం 2 ద్వారా పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో ఒక ఇవ్వడంతో ఆదేశాలు ఇవ్వడంతో ఫస్ట్ ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలోనే దాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. సార్, ఈ నవోదయ అంటే ఈ కార్యక్రమం ఎలా చేపడుతున్నారు సార్? ఎక్కడ ఎలా చేపడుతున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన? రెవెన్యూ, ఎక్సైజు, పోలీసు, అలాగే ఫారెస్టు, ఈ మిగతా తదితర అంటే విఆర్ఓస్, విఆర్ఏస్ వీళ్ళ సహకారంతో ఒక గ్రామ సభలను ఏర్పాటు చేసి, అట్లాగే మా శాఖ ద్వారా స్పెషల్గా ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విలేజ్లో అంటే ఏబీసీ కేటగిరీ విలేజెస్ ద్వారా వీటిని నిర్ణయించడం జరిగింది. ఎక్కడైతే సారాను తయారు చేస్తున్నారో, ఎక్కడైతే సారా తయారీ చేసి రవాణా చేస్తున్నారో, ఎక్కడైతే ఓన్లీ సారా అమ్మకాలు జరుగుతున్నాయో అటువంటి వాటిని ఏబీసీ కేటగిరీలుగా డివైడ్ చేసి అక్కడ మా వాళ్ళు టీమ్స్ లాగా ఫార్మ్ చేసి ఎటువంటి సారా లేకుండా వితిన్ ద స్పాన్ ఆఫ్ 1 monthలో పూర్తిగా ఈ సారా నిర్మూలించడం జరిగింది. సార్, నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు బిట్రగుంట, దగదర్తి ఆ ప్రాంతాల్లో సారాయి ఉండేది. ఇప్పుడు చాలా వరకు అంటే పూర్తిగా కనుమరుగైపోయింది సారాయి అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే గంజాయి మాత్రము నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో మరి కొన్ని చోట్లలో గంజాయి ఇంకా దొరుకుతూనే ఉంది. అలాంటి గంజాయిని పూర్తిగా అంటే ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని కృషి నిర్ణయంతో ముందుకెళ్తా ఉంది. మీరు ఎలాంటి టీంలు ఏర్పాటు చేసి గంజాయి అమ్మే వాళ్ళ మీద ఎలాంటి నిఘా పెట్టున్నారు? ఇక్కడ ఒకటి ప్రత్యేకమైనటువంటి విషయం మీకు చెప్పాలి. నెల్లూరు జిల్లాలో సారాయి కన్జంప్షన్ అనేది చాలా తక్కువ, చాలా అరుదు. మీరు అన్నట్టు బిట్రగుంట అంటున్నారు, కానీ కప్పరాల తిప్ప అనే విలేజ్ ఒకటి, అలాగే ఇది బోగోలు మండలం కావలి సర్కిల్ కింద వస్తుంది. అట్లాగే చిన్న పాకెట్స్లో అక్కడ బుచ్చిలో ఒక చిన్న విలేజ్, అలాగే పొదలకూరులో ఒక చిన్న విలేజ్. సో ఇవి తక్కువగా సారాయి కన్జంప్షన్ ఉండడం చేత మాకు చాలా తొందరగా ఈ జిల్లా నుంచి పూర్తిగా సారాయి నిర్మూలించడం అనే విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఇమ్మీడియట్గా అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 monthలో మేము పూర్తిగా దీన్ని తుడిచిపెట్టేసాం మా జిల్లా నుంచి. ఒకటి. రెండోది, ఇంకో పాయింట్, మీరు గంజాయి అంటున్నారు. గంజాయి విషయంలో ఇక్కడ నెల్లూరులో సమ్ పాకెట్స్లో రైల్వే స్టేషన్ అయితేనేమి కొన్ని ఇది ఉంటుంది ఒక ఏరియా, ఇక్కడ ఆ ఏరియాలో కపాటిపాలెం, ఎగ్జాక్ట్లీ కపాటిపాలెం, అలాగే కొన్ని సమ్ పాకెట్స్లో రూరల్లో కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇది రవాణా ద్వారానే ఎక్కువగా మా దగ్గర కన్జంప్షన్ అవుతుండొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ కన్జంప్షన్ అనేది వాస్తవ సత్యదూరము. ముఖ్యంగా ఇక్కడి నుంచి రవాణా ద్వారా మెడ్రాస్కి, అటుపక్క బెంగళూరు, అటుపక్క వేరే సేలం ఆ ఏరియాస్ పోతున్నది. కానీ మా వాళ్ళు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే 24/7 ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అయితేనేమి, ఈఎస్టీఎఫ్ స్టాఫ్ అయితేనేమి, అట్లాగే నెల్లూరు రూరల్ సిబ్బంది అయితేనేమి వెళ్ళి ఇమీడియట్గా కేసులు పడ్డారు. ఇప్పటివరకు చాలా కేసులు పట్టుకున్నారు. సో అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు కానీ శాఖకు కానీ తెలియజేస్తే
లేకపోతే మాకు హెడ్ ఆఫీస్కి 14405 ఉంది, అక్కడ తెలియజేసిన అక్కడి నుంచి కూడా మాకు వస్తుంది. తప్పకుండా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి ఇటువంటి వారి మీద ఎవరైతే గంజాయి రవాణా, అమ్మకము, కన్జంప్షన్ చేస్తున్నారో ఏ నెంబర్కి చెప్పాలి సార్? 14405 అది ఉంది. ఇక్కడ మా ఆఫీస్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ కూడా మేము పెట్టాం. డిస్ట్రిక్ట్ సెంటర్లో ఈ కంట్రోల్ రూమ్ ఉంది, కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి చెప్పచ్చు. సార్ గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అంటే మీరు రాకముందు శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కూడా చాక్లెట్ రూపంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. అంటే అది మామూలుగా వేసుకుంటే ఒక మత్తుగా వచ్చేయడం అనేది స్టూడెంట్స్. ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు అదేవిధంగా మెడికల్ కాలేజీలలో చాక్లెట్ కాకపోయినా సిగరెట్లలో ఈ గంజాయి పెట్టి విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా దాని కోసం ప్రత్యేక టీం ఏమైనా ఏర్పాటు చేశారు? ఇప్పుడు పోలీసులో ఈగల్ టీం ఉందండి. అది తర్వాత మీరు అన్నట్టు చాక్లెట్ రూపంలో కానీ, ఇంకా ద్రవ పదార్థాల రూపంలో కానీ, ఘన పదార్థాల రూపంలో కానీ ఈ మధ్య సర్వసాధారణంగా ఈ మధ్య స్మగుల్ చేయబడుతూ ఉంది. మీరు అన్నమాట వాస్తవమే. కానీ గతంలో చాలా వరకు ఈ ఈగల్ టీం ద్వారా మనం సమాచారాన్ని సేకరించి ఇటువంటి కేసులు పట్టాము. సో ఇప్పుడైతే ప్రస్తుతం మాకు ఇటువంటి ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇప్పుడు రీసెంట్గా 7 కేసెస్ డ్రై గాంజా పట్టుకోవడం జరిగింది జస్ట్ 3 days బ్యాక్. గంజాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వీక్లీ వన్స్ ట్వైస్ ఒక కాలేజీని, ఎందుకంటే ఇది కాలేజీల్లో ఎక్కువగా పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది, తొందరగా వాళ్ళు మత్తుకి అలవాటు పడడం జరుగుతుంది. మేము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ చెప్తూ వాళ్ళకి వివరిస్తూ ఈ మత్తుకి ఎలా అలవాటు పడుతున్నారు, ఈ మత్తు నుంచి మీరు ఏ విధంగా దూరంగా ఉండాలి అన్న విషయాన్ని యువతకి దూరంగా పెట్టాలి. అభివృద్ధి పదంలో మంచి, ఇంకా ఇది కాకుండా మత్తు కాదు, మీకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా మంచి క్రీడలు, పఠనము, పుస్తకాలు, వ్యాసంగము ఇటువంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని జస్ట్ మొన్న ఒక దీంట్లో ఒక కాలేజీలో, డిగ్రీ కాలేజీలో ఈ మామూలు సెమినార్ చెప్పడం జరిగింది. సార్ ఒకటి అంటే నెల్లూరు నగరంలో కేవలము గంజాయి వల్ల ఈ మడ్డలు జరుగుతున్నాయని కూడా పోలీసు కూడా సీరియస్ ఉంది. అయితే పాత గంజాయి అమ్మే పాత నేరస్తులు అదేవిధంగా పోలీసుకి తెలుసు, మీకు తెలుసు, అంటే సమన్వయంగా ఎక్సైజు ఇటు పోలీసు ఇద్దరు సమన్వయంగా ఉండి మొత్తం పాతోళ్ళను మొత్తం తెచ్చి అసలు ఏంటి అనేది మీరు ఒకసారి ఇప్పుడు రౌడీ షీటర్ని ఏ విధంగా పిలిచి చేస్తున్నారో అట్లా సమన్వయంగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చారు, మీరు కొత్తగా వచ్చున్నారు, ఒక ఇద్దరు కంబైన్డ్గా ఇచ్చేసి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? లేదు, తప్పకుండా చేస్తారు. కానీ ఒకటి ఈగల్ టీం అనేది అదొకటి, ప్లస్ ఎక్సైజ్ ఒకటి, రెవెన్యూ వాళ్ళు, పోలీసు, ఇది ఒక శాఖకే సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాకపోవడం చేత అయితే మా లెవెల్లో మాకున్న చిన్న సిబ్బందితో కమిషనర్ శ్రీధర్ గారు అలాగే డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ఇస్తున్న ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ మేము వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని జాగ్రత్తగా అమలు చేసుకుంటూ ఏసీ గారి సహకారంతో, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి సహకారంతో మేము ప్రతిరోజు కూడా గంజాయి రైడ్స్ చేయడం, లేకపోతే గంజాయి రూట్ వాచ్లు, అలాగే ఏవైతే ఇంకా జాగ్రత్తలు తీసుకొని అటువంటి గంజాయి వాళ్ళని పట్టుకొని పాత అఫెండర్స్ని కొంతమందిని తీసుకొచ్చి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఇంకా రాబోయే కాలాల్లో డెఫినెట్గా మీరు అన్నట్టు పోలీస్ వాళ్ళతో, అలాగే రెవెన్యూతో, అలాగే ఇంకా తదితర శాఖలు ఉంటే వాటితో సమన్వయమే తప్పకుండా మంచి రిజల్ట్స్ చూపిస్తాం. ఈ జిల్లాలో గంజాయి లేకుండా పూర్తిగా ఏ విధంగా నాటుసారాన్ని నిర్మూలించామో ఆ విధంగా గంజాయి కూడా లేకుండా చేస్తామని చెప్తున్నాం. సార్ అదేవిధంగా ఇటీవల కాలంలో ఉదయగిరి కొండ ప్రాంతాల్లో కూడా సారాయి బట్టి ఉండడం కూడా చూశారు, మీ వాళ్ళు కూడా అక్కడ పోయి పరిశీలించడం జరిగింది. ఆ అడవి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ సారాయి తయారు చేస్తున్నారు అనేది వినికిడి, దాని మీద ఏమైనా నిఘా పెట్టారు? ఇప్పుడు ఉదయగిరి స్టేషన్ లిమిట్స్లో యాక్చువల్గా అయితే సారాయి లేదండి, కానీ ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందాలని అటువంటి పెద్ద పెద్ద బట్టీలు అవి పెట్టారు. వాటిని నేను కూడా చూశాను. కానీ తర్వాత తదుపరి ఇమ్మీడియట్గా సిఐ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక స్పెషల్ టీంని దాన్ని ఏర్పాటు చేసి ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో 24/7 అప్రమత్తమై
గట్టి నిఘాను ఏర్పాటు చేస్తూ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, సర్ఫేస్ అయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సార్ చివరిగా అంటే గంజాయి రిపీట్గా అమ్మేవాళ్ళు ఒకసారి అమ్ముతా దొరికిపోతారు, ఇట్లా వరుసగా జైలుకి పోతాడు మళ్ళీ వస్తాడు, అలాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేయడము లేదంటే అసలు జిల్లా బహిష్కరించే ఇది అలాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఎస్ బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గంజాయి ఉత్పత్తి, గంజాయి కన్జంప్షను, గంజాయి ఉత్పత్తి అనేది లేదు ఇక్కడ. తర్వాత ఒకసారి దొరికిన ముద్దాయి మళ్ళీ దొరకడం లేదు. ఎందుకంటే ముద్దాయిలు ఇక్కడ వాళ్ళు కాదు, మెయిన్ ఒకటి బేసికల్గా ముద్దాయిలు ఒరిస్సా వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు తప్ప ఇక్కడ వాళ్ళు ప్రాపర్గా ఉండేవాళ్ళు. వైజాగ్ నుంచి ఇట్లా వాళ్ళు ఒకసారి దొరికిన ముద్దాయి మళ్ళీ దొరకడు. స్టాండర్డ్ మీరు అన్నట్టు హ్యాబిచువల్ అఫెండర్స్ అని ఉంటారు, వాడు అదే పని మీద ఉంటాడు. ఎప్పుడు ఒకసారి దొరుకుతాడు, అరెస్ట్ చేస్తాము, మళ్ళీ వాడిని ఇమీడియట్గా బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ ఇదే పని మీద ఉంటాడు. అది స్థానికులు ఎక్కువ చేస్తుంటారు. ఇక్కడ స్థానికులు ఆ విధంగా చేసేవాళ్ళు లేరనమాట. ఎప్పుడు ఒరిస్సా వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు, లేకపోతే కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇది ఏంటంటే ఇది ట్రాన్సిట్ పాయింట్. ఇక్కడ నుంచి బస్సుల ద్వారా కానీ, రైళ్ల ద్వారా కానీ, లేకపోతే ట్రక్స్ ద్వారా కానీ. అంటే మీ అనుభవం కదా, అందుకని పీడీ యాక్ట్ పెట్టే అంత ఇట్లా వచ్చి పీడీ యాక్ట్ అంటే ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీయాలి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో పీడీ యాక్ట్ ఒక మనిషి మీద పెట్టాలంటే మినిమం ఆ వ్యక్తి మీద 3 నుంచి 4 కేసులు కంటిన్యూస్ ఉండాలి. ఆ కేసుల్లో అతను అరెస్ట్ అయి ఉండాలి. అదే అది. ఓకే ఓకే సార్, మన జిల్లా వాసులు ఎక్కువగా ఈ విక్రయాలు గంజాయి చేయడం అంతా బయట వాళ్ళే అంటారా? గంజాయి 90 దొరికిన 100 మందిలో 100 మంది దొరికారు అనుకోండి, అందులో 80 to 85% వాళ్ళే ఉన్నారు, బయట వాళ్ళు. స్థానికులు కన్జ్యూమ్ చేసే వాళ్ళు పెడ్లర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా 5 గ్రాములు 2 గ్రామ్స్ ఒక 1/2 kg తీసుకుంటాడు, 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అట్లా ప్యాకెట్ చేసేసి అట్లా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తక్కువ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాలో సారా వరకు ఏమీ లేదు, అదేవిధంగా గంజాయికి కూడా ఇక్కడ గంజాయి పండించే విధానం కూడా ఇక్కడ లేదు. అంటే వైజాగ్ నుంచి చెన్నైకి ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అందువే ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్ముతున్నాం. అదే అయినప్పటికీ మేము ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా ఈ విధంగా గంజాయి అమ్ముతూ మరి రిపీట్ అదే చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తాం, వాళ్లకు జిల్లా నుంచి కూడా బహిష్కరించే చాలా సీరియస్గా తీసుకుంటామని కూడా డీసీ శంకరయ్య గారు చెప్తున్నారు. వీడియో టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.